తెలంగాణలో విజయం ఆషామాషి ఏం గాదు కాంగ్రెస్ పార్టీది. కానీ ఇక్కడే అసలు విషయం మర్చిపోతున్నది కాంగ్రెస్ పార్టీ. ఆహ్, ఆఫ్టర్ ఆల్ అది అధికారంలోకొచ్చి 18 నెలలు ఆంధ్రాలో అంటే అక్కడ ఇంకొక 6 నెలలు లెక్కేసుకోవాలి. అంటే 24 అంటే 2 సంవత్సరాలు. మొన్నే గదా! 2 సంవత్సరాలు చేసుకుంది. 2 సంవత్సరాల్లో దాని కెపాసిటీ 60కి పడిపోయింది. 40 మంది వ్యతిరేకిస్తున్నారు. పూర్తిగా పవర్ చేతిలో పెట్టుకుని, ఎమ్మెల్యేలు మన దగ్గరే మెజారిటీ పెట్టుకుని, ఈవెన్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 10 మందిని దగ్గర పెట్టుకుని, స్థానిక సంస్థల్లో పూర్తిగా సత్తా ప్రదర్శించగలిగినటువంటి స్టేజ్‌లో అలా రావటం అన్నటువంటిది ఇక్కడ ఆలోచించాల్సినటువంటి అంశం. ఇందులో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి లెక్కేంటంటే, ఇదే సందర్భంలో గతంలో వచ్చినటువంటి సీట్లు ఎన్ని అన్న విషయం మర్చిపోతున్నారు వీళ్ళు. ఇదివరకు కేసీఆర్ ఎక్కడో ఎందుకు 2019 పంచాయతీ ఫలితాలు చూస్తే బీఆర్ఎస్ 7,774 గెలిచింది. అప్పుడు కాంగ్రెస్ 2,709 గెలిచింది. బీజేపీ 163 గెలిచింది. అదే కాంగ్రెస్ అప్పుడు 2,709 తెచ్చుకున్నది కాస్త మొన్న అధికారమే హస్తగతం చేసుకుంది. కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్‌తో పోల్చుకుంటే ఇంకా ఎక్కువే సాధించుకుంది 3,500. అప్పుడు బీఆర్ఎస్ 7,774 సాధిస్తే ఇప్పుడు కాంగ్రెస్ 7,100 సాధించింది. అప్పుడు బీజేపీ 163 అయితే ఇప్పుడు బీజేపీ 700 సాధించింది. అంటే బీజేపీ బాగా పుంజుకుంది. అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఇదే బీఆర్ఎస్ బాగా పుంజుకుంది. కాంగ్రెస్ 60% విజయాలు మాత్రమే సొంతం చేసుకుంది. అంటే ఏమి ఏకపక్షంగా ప్రజలు మనల్ని నెత్తికెత్తుకోవట్లేదు, మనం చెప్తున్నటువంటి పోచుకోలు కబుర్లు నమ్మట్లేదు అన్నది గుర్తుపెట్టుకోవాలి. అదే సందర్భంలో నిర్మల్ లాంటి చోట్ల కాంగ్రెస్ను కూడా దాటి బీజేపీ ఎదగటం. అట్లాగే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చూసుకుంటే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 104 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించారు. అంటే బీజేపీలో నాయకుల మధ్యన ఉన్నటువంటి స్పర్ధ కాంగ్రెస్ కొంతమేర ఉపయోగపడింది తప్పించి మరేం కాదన్నది గుర్తుపెట్టుకోవాల్సి ఉంది.